తుగ్లక్ మార్కు నిర్ణయాలు, ఘోర తప్పిదాలు, అడ్డగోలుగా రివర్స్ టెండర్లు, కొట్టుకుపోయిన కోట్ల రూపాయలు, డ్యామేజీలు, సీపేజీలు, గతంలో చేసిన పనులన్నీ గోదావరి పాలు. ఇవి పోలవరానికి వైసీపీ చేసిన నష్టాలు. కూటమి సర్కారు రాకతో కథ మొత్తం మారిపోయింది. 5 ఏళ్లు అంధకారంలో ఉన్న ప్రాజెక్టుకు ఇప్పుడు సరికొత్త వెలుగులొచ్చాయి. సీఎం వ్యూహాలు ఫలించాయి. నిపుణుల సలహాలు తోడయ్యాయి. పనులు పరుగులు పెడుతున్నాయి. మొత్తంగా 2 ఏళ్లలో రూపురేఖలు మారిపోయాయి. లక్ష్యం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏడాదిలోగా ఈ మహాయజ్ఞం పూర్తి కావాలంటే ఏం చేయాలి, సర్కారు ముందున్న సవాళ్లేంటి అనేది ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. వైసీపీ రివర్స్ గేరుతో వినాశనానికి గురైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సంక్షోభాల చీకట్లను చీల్చుకుంటూ సరికొత్త వెలుగులతో సాకారం దిశగా అడుగులు వేస్తోంది. డయాఫ్రమ్ వాల్ను కేవలం 14 నెలల్లోనే రికార్డు సమయంలో నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రధాన డ్యాం వద్ద అగాధాలు పూర్తి చేశారు. 2027 మహాపుష్కరాల కంటే ముందే ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు. అయితే అసలు పోలవరం ఇంత ఆలస్యం కావడానికి కారణాలేంటి? వైసీపీ చేసిన పాపమేంటి? కూటమి సర్కార్ సాధించిన విజయాలేంటి? భవిష్యత్తులో చేయాల్సిన పనులేంటి అనే వాటిపై సమగ్ర విశ్లేషణ ఇది. డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ, ప్రధాన డ్యాం వద్ద సీపేజీ. ఇది వైసీపీ మార్కు వినాశనం. 2 ఏళ్ల క్రితం అంటే 2024 జూన్లో పోలవరం పరిస్థితి మహాదారుణం. గత జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు గుండెలాంటి డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా ధ్వంసమైంది. 2020లోనే ఈ కట్టడం దెబ్బతిన్నా ఏడాది పాటు దాన్ని గుర్తించలేని చేతకానితనంలో నాటి ప్రభుత్వము, పాలకులు ఉన్నారు. దీనికి తోడు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట గోదావరిని తలపించేలా సీపేజీ సమస్య ముంచెత్తింది. దీంతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఎడమ కాలువ పనులు 5 ఏళ్లలో 1% కూడా ముందుకు కదల్లేదు. పునరావాసం అస్సలు పట్టించుకోలేదు. ఇలా పోలవరం పాలిట శాపంగా మారింది వైసీపీ పాలన. జెట్ స్పీడ్లో పనులు, 2 ఏళ్లలో మారిన రూపురేఖలు. ఇది కూటమి సర్కార్ కమిట్మెంట్. కూటమి ప్రభుత్వం రాగానే పోలవరానికి పట్టిన గ్రహణాన్ని వీడగొట్టింది. కేంద్ర జలశక్తి శాఖ పోలవరం అథారిటీలతో సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ విదేశీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది. విదేశీ నిపుణులు 7 సార్లు ప్రాజెక్టును సందర్శించారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో కూటమి సర్కార్ కేవలం 14 నెలల్లోనే కొత్త డీవాల్ పూర్తి చేసింది. 365 ప్యానెళ్లు, 1372.60 మీటర్ల పొడవున ఈ పటిష్టమైన వాల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం నుంచి వచ్చే సీపేజీని అరికట్టేందుకు విదేశీ నిపుణుల సూచనలతో బట్రస్ డ్యాంను నిర్మించారు. ప్రధాన డ్యాం ప్రాంతాల్లో ఏర్పడిన అగాధాల్ని వైబ్రో కాంపాక్షన్ సాంకేతికతతో విజయవంతంగా పూర్తి చేసి నేలను పటిష్టం చేశారు. డ్యాం గ్యాప్ 3 కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఎత్తు పెంచే పనుల్ని వేగవంతం చేశారు. మొత్తం 53.32 మీటర్ల ఎత్తుకు నిర్మించాల్సి ఉండగా గ్యాప్ 1 ఇప్పటికే 33 మీటర్లు, గ్యాప్ 2ను 20 మీటర్ల ఎత్తుకు నిర్మించారు. గడిచిన 2 ఏళ్లలోనే ప్రాజెక్టుపై 6,033 కోట్లు ఖర్చు చేశారు. గత వైసీపీ సర్కార్ వదిలేసిన ఎడమ కాలువ పనుల్ని పరుగులు పెట్టించి 80% పైగా పూర్తి చేశారు. అటు కుడి ఎడమ కాలువ అనుసంధాన పనులు కూడా 90% చేరుకున్నాయి. పాత ప్రభుత్వంలో అటకెక్కిన పునరావాస పనుల్ని చురుగ్గా చేపట్టారు. కేవలం 2 ఏళ్లలోనే నిర్వాసితుల కోసం 2,237 కోట్లు చెల్లించారు. గతంలో పనులు ఆపేసిన గుత్తేదారులకు కొత్త ధరలకు టెండర్లు కేటాయించి నిర్వాసితుల కాలనీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. లక్ష్యం సాధించాలంటే ఏడాదిలో ఏం చెయ్యాలి? 2027 జూన్ నాటికి మొత్తం డ్యాం ప్లస్ 53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చెయ్యాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. గ్యాప్ 1 పొడవు 584 మీటర్లు, 33 మీటర్ల ఎత్తు వరకు దీని నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం 1750 మీటర్లు, ఇది 20 మీటర్ల ఎత్తు వరకు పూర్తయింది. నిర్మాణంలో ప్రతి లేయర్లో నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ పూర్తి చెయ్యాలి.
6 నెలలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంది. జనవరి నుంచి అవసరమైన మెటీరియల్ సేకరిస్తున్నారు. పనుల వేగం పెంచాలి. వారం వారం లక్ష్యం ఖచ్చితంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరావాసంలో మొత్తం 38,060 కుటుంబాల్ని తరలించాలి. ఇంతవరకు 17,261 కుటుంబాల్ని తరలించారు. మరో 20,799 కుటుంబాల్ని తరలించాల్సి ఉంది. ఇందుకు 4,395 కోట్లు కావాలి. కాలనీలు నిర్మించాలి. 6,950 ఎకరాలు సేకరించివ్వాలి. సకాలంలో ఇవి పూర్తి చెయ్యాలంటే ఇంకా వేగం పెంచాల్సి ఉంది. వైసీపీ సర్కార్లో ధ్వంసమైన గైడ్ బండ్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలి. స్పిల్వే వైపు వచ్చే ప్రవాహం వల్ల సుడిగుండాలు ఏర్పడకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. అప్రోచ్ ఛానల్లో ఇంకా 38.5 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తొలగించాల్సిన పనులు మొదలుపెట్టాలి. డీవాల్ నిర్మాణం సందర్భంగా ప్యానెల్లో నదీ గర్భంలో దింపే విషయంలో మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తినా అవి పరిష్కారమైనట్లు విదేశీ నిపుణులు ప్రకటించారు. డీవాల్లో బ్లీడింగ్ కనిపించిన ప్యానెళ్ల మధ్య సంబంధంపై గుత్తేదారు కంపెనీ నుంచి నివేదిక తీసుకోవాలని సిఫార్సు చేశారు. అన్ని ప్యానెళ్ల నిలువు, భ్రమణం కొలవడానికి బావర్ నివేదికల్లో ఉన్న 3D డేటాను సమీక్షించాలన్నారు. లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలని విదేశీ నిపుణులు సూచించారు. డీవాల్ పైభాగాన్ని కొంతమేర తొలగించి ప్రధాన డ్యాం నిర్మించాలి. పోలవరం అధికారులు డీవాల్ను 400 మీటర్ల మేర ప్లస్ 18.5 మీటర్ల వద్ద కోతపెట్టిన అంశం చర్చనీయాంశమైంది. విదేశీ నిపుణుల బృందం ప్లస్ 19 నుంచి కోతపెట్టి పనులు చెయ్యాలని సిఫార్సు చేసింది.